అండి, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. పండక్కి పిండి వంటలు చేసుకున్నాం కదా, కొద్ది పిండి మిగిలిపోయింది. మా చిన్నోడికి నైట్ మొత్తం వాంతింగ్స్, అందుకే ఇంకా పొద్దున్నే అంగన్వాడికి పంపించలేదు. ఆ మిగిలిపోయిన పిండితో ఇప్పుడు అప్పాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు నా హెయిర్ కేర్ రొటీన్ అయితే చూపిస్తా. చాలా మంది అడుగుతున్నారు, మీ హెయిర్ బాగుంటుంది, ఏం యూస్ చేస్తారో చెప్పొచ్చు కదా. నిజానికి పాప పుట్టిన తర్వాత నా హెయిర్ కూడా చాలా ఊడిపోతుంది. నేను ప్రస్తుతానికైతే ఆల్ఫ్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ అయితే వాడుతున్నాను. ఇదైతే మనకు వాటర్ బేస్ నాన్ స్టిక్కీ లైట్ వెయిట్ గా ఉంటుంది. నేనైతే దీన్ని వాడుతున్నాను. రోజ్మెరీ వాటర్ హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ చేయడమే కాకుండా మన హెయిర్ గ్రోత్ రూట్స్ నుంచి బూస్ట్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా చేస్తుంది. రూట్స్ నుంచి హెల్దీ హెయిర్ గ్రోత్ అయ్యేలాగా చేస్తుంది. జస్ట్ హెయిర్ మీద స్ప్రే చేసుకుని ఒక 4-5 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. ఇది మన హెయిర్ లోకి తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇది మనం డైలీ కూడా వాడొచ్చు. రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 12 వీక్స్ లోనే మంచి రిజల్ట్ కనబడుతుంది. మీరే చూడండి, బిఫోర్ కి ఆఫ్టర్ కి అసలు ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది ఇండియాస్ ఓన్లీ క్లినికలీ టెస్టెడ్ రోజ్మెరీ వాటర్. మీకు కావాలనుకుంటే గనుక purple.com లో అవైలబుల్ గా ఉంది. పైన ట్యాగ్ చేస్తాను, ఆర్డర్ చేసుకోండి. నేనైతే అప్పాలు ఒత్తుతున్నా, ఇంకా అమ్మేమో అప్పాలు కాలుస్తుంది. మేము అప్పాలు అయితే కనీసం సగం కూడా చేయలేదు, అప్పుడే మా బుడ్డిది లేచింది. బయట అయితే ఫుల్ గాలి పెడుతుంది. కాసేపైనా పడుకుంటదేమో అనుకుంటే ఇక లేచింది అనమాట. ఇక ఏం చేస్తాం, పాపను కూడా బయట అయితే పడుకోబెట్టి మమ్మల్ని చూస్తా పడుకుంది. ఇక మేమేమో ఫాస్ట్ గా చేసేసుకుంటానండో. బాయ్.